ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్ సందేశంలోనికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనమందరము ధ్యానించుకునే సువిశేషం లూకా శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనాలు 23 నుండి 30 వరకు. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, యేసు ఒక వైద్యుడితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఓ వైద్యుడా, నీవు వైద్యము నీవు చేసుకొనుము, నీవు బాగుపరుచుకొనుము అని యేసు ప్రభు ఆ వైద్యుడితో ఇలా మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాము. మనము కూడా చాలాసార్లు డాక్టర్లు, ఈ వైద్యులు ఏమైనా మరి వచ్చినట్లయితే వాళ్ళ యొక్క వైద్యం వాళ్ళు చేసుకోగలరు అని మనం కూడా కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాం. యేసు ప్రభు కూడా ఈ విధముగానే హెచ్చరిస్తూ, అంటే మాటలు చెప్తూ ఉన్నారు ఒక వైద్యుడితో. ఈ వైద్యము అంటే ఒక వైద్యుడు తన వైద్యం తనే తీసుకోగలడు అని మాటలతో ఈనాటి సువిశేష పట్టణంలో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మరి వారందరూ కూడా ఈ కఫర్నహూములో జరిగినటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఏమైతే ఉన్నాయో, అద్భుతాలు ఏమైతే మరి క్రీస్తు ప్రభు చేశాడో, మా స్వదేశంలో కూడా మీరు చేయగలరు అని తమరు నాతో అంటారు అని ముందుగానే క్రీస్తు ప్రభు మరి ఈ యొక్క ప్రవచనం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మరి ఏలియా ఉన్న కాలములో 3 సంవత్సరాలు 6 మాసములు అనావృష్టి వలన చాలా మంది కూడా ఆకలితో అలమటిస్తూ మరి ఆహారం లేక చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు. మరి అక్కడ ఉన్నటువంటి గలిలయ సీమలో పెక్కుమంది విధవరాళ్ళు ఉన్నారు. మరి ఈ విధవరాళ్ళు గురించి యేసు ప్రభు చాలా ఆరాటపడ్డాడు. మరి వారికి తగిన సహాయం చేయాలనుకున్నాడు. మరి అదే విధముగా ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మరి ఎలీషా కాలంలో చూసినట్లయితే అక్కడ చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారు. చాలా మంది కుష్ఠరోగులు ఉండటం, మరి అక్కడ సీదోను సెరాఫాత్ అనే గ్రామములో ఒక నామాను అనే ఒక కుష్ఠరోగి మాత్రమే ఆమె స్వస్థత పొందగలిగింది. ఎందుకంటే మిగతా వాళ్ళకు ఎవరు విశ్వాసం చూపలేదు క్రీస్తు ప్రభువునందు. ఎలీషా ఉన్న కాలంలో, మరి ఏలియా ఉన్న కాలంలో అయితే మరి చాలా మంది 3 సంవత్సరాలు 6 మాసములు ఇబ్బంది పడటం, చాలా మంది విధవరాలు ఉండటం, మరి వారికి తగిన సహాయం చేయటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మరి వీళ్ళందరూ కూడా సీదోను సెరేఫాత్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ యొక్క విధవరాలను మనం చూస్తాను. అదే ఇక్కడ కుష్ఠరోగులు కూడా చాలా మంది ఉన్నారు. సిరియా సంబంధించినటువంటి ఒక వృద్ధురాలు మాత్రం, అంటే ఒక విధవరాలు మాత్రం, ఆమెకు ఉన్నటువంటి ఆ యొక్క కుష్ఠరోగం పోయింది, స్వస్థత పొందగలిగింది. అంటే మిగతా వారు ఎందుకు పొందలేకపోయారంటే మరి దేవుని యందు వారి విశ్వాసం తక్కువ అని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎవరైతే విశ్వాసం ఉంచి నా నామమున ప్రార్థన చేస్తారో వారికి నేను స్వస్థతనిస్తానన్నటువంటి క్రీస్తు ప్రభు మరి అనేక మంది ప్రజలు అవిశ్వాసులు కాబట్టి వారు స్వస్థత పొందలేరు. మరి సిరియా మరి ఆ ప్రాంతం నుండి వచ్చినటువంటి ఆ యొక్క విధవరాలు మాత్రం మరి ఆమెకి ఉన్నటువంటి ఆ కుష్టి రోగం ఏదైతే ఉందో అది తగ్గిపోయింది, స్వస్థత పొందగలిగింది. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ చూసినట్లయితే చాలా మంది అసూయపడ్డారు. వీటి గురించి అన్ని చెప్తూ ఉంటే క్రీస్తు ప్రభు ఆ ప్రార్థనా మందిరములో మరి ఆయనను బయటికి తీసుకొచ్చి ఆయనను ఒక ఎత్తైన కొండ పర్వతం మీదకి తీసుకువెళ్ళి వెనక నుండి ఆయనను తొయ్యాలనుకున్నారు, హతం చేయాలనుకున్నారు. కానీ క్రీస్తు ప్రభు మాత్రం వాళ్ళ యొక్క మధ్యలో నుండి ఆయన వెళ్ళిపోయాడు, అక్కడ ఉండకుండా. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మనం కూడా ఈ సిరియా మరి ప్రాంతం నుండి వచ్చినటువంటి ఎవరైతే ఈ యొక్క కుష్ఠరోగి ఉందో ఆమె స్వస్థత పొందగలిగింది. ఆమెకు ఉన్నటువంటి విశ్వాసం మనకు కూడా ఉండాలి. దేవుడు మనకు కూడా ఎన్నో స్వస్థతలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు. దేవుడి నిన్ను నన్ను మనందరినీ ధారాళంగా దీవించునుగాక. ఆమేన్.